యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీకు రేపు ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మీకు మీ అత్తారింటి నుంచి ఏం లభిస్తుంది? ఏ భీమరావు, రెచ్చగొట్టడం ఆపేయ్. వీళ్ళంతా మా భార్యలు. వీళ్ళ పుట్టుకే మాకు సేవ చేయడానికి. వాళ్ళు మా పిల్లల్ని పెంచడం కోసమే అవుతుంది, కానీ భాగస్వామ్యం కోసం కాదు. నువ్వు అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? సరళం లాక్కుంటూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నేను మరో పంతులు తీసుకురావడానికి వెళుతున్నా. భరణం కావాలంట. దీనికి నేను బుద్ధి చెప్తానుండు. నువ్వు నాతో పద. ఈరోజు మీరు కాదు, ఈరోజు ఈ ఆడవాళ్లే ఆలోచించాలి వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలో అని. ఏదో ఒక రోజు వీళ్ళ అత్తలు కూడా వీళ్ళని ఇలాగే లాక్కెళ్తారు. వదలండి నన్ను. ఇప్పుడు మనందరమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సమాజం ఇంకా మగాళ్లతో మనం పోరాడగలం, కానీ ఒక ఆడదాన్నయ్యుండి ఆడవాళ్లతో పోరాడడం ఎలా? పద, నీకు నేను బుద్ధి చెప్తాను. అసలు మౌనంగా ఎందుకున్నారు? ఒకవేళ ఈ రోజు మౌనంగా ఉండి తమాషా చూస్తున్నారంటే ఈ రోజు సరళకు ఏం న్యాయం జరుగుతుందో అదే రేపు మీ కూతురికి జరుగుతుంది. మీరే గొంతెత్తండి, ఈ సరళకు న్యాయం జరిపించండి. పద. ఆగు. అవును, నిజమే. సరళకు న్యాయం జరిగి తీరాలి. తనకు భరణం ఇచ్చి తీరాల్సిందే. సరే అయితే కేకలేస్తూనే ఉండండి. నేను ఇవి తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇంకెక్కడైనా పెళ్లి చేసుకోవడానికి. పద. వదులు, నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఏంటి, నీ మెదడేమైనా చెడిపోయిందా? నువ్వు వీళ్ళ మాటలు నమ్ముతున్నావా? మీకు అలా అనిపిస్తుందా? నాకు మెదడు చెడిపోయిందని మీకు అది కనిపించడం లేదా? ఎదురుగా ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యారు. ఇక నేను ఒక్కదాన్ని వాళ్ళందరికీ విడిగా ఎలా ఉండగలను? అయినా మీ కళ్ళ ముందే మీ అమ్మ మీ మొదటి భార్యని లాక్కొని వెళ్ళిపోతుంటే మీరు నోరు మూసుకొని చూస్తున్నారు. ఇలాగే మీరు రేపు కూడా నోరు మూసుకొని ఉంటారు మీ అమ్మ నన్ను కూడా లాక్కొని వెళ్తున్నప్పుడు. అక్కర్లేదు, ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు. వేరే ఏ ఆడదానికి అక్కర్లేదు. నేను కూడా సరళ అక్కకు భరణం కోరుతున్నాను. అది కూడా సగం. ప్రచండదేవ్ గారు, నరోత్తం గారు, మీకు అలవాటే కదా ప్రతి సమస్యకు పరిష్కారం చూపించటం. చూపించండి, ఈ సమస్యకు కూడా మీరే పరిష్కారం చూపించండి. ఆ లోపు నేను ఇదాలోచిస్తాను. ఇప్పుడు ఈయన సగం వాస్తే సరళ గారికి ఎలా ఇప్పించాలా అని. నేను ఒక్క చిల్లి గవ్వ కూడా తనకు ఇవ్వను. పద బాబు. సరే అయితే ఆడవాళ్ళందరం కూర్చొని ధర్నా చేస్తాం. ఎంతకాలం భరణం ఇవ్వరో చూస్తాం. పదండి, మన అందరం కలిసి ధర్నా చేద్దాం. కూర్చోండి. సరే, మీరందరూ ఇక్కడే ఉండి ధర్నా చెయ్యండి. అలసిపోయి మీ అంతటా మీరే వెళ్ళిపోతారు. పదండి అందరూ. ఇంకొక విషయం, సగం వాస్తు దక్కిన తర్వాత కూడా లెక్క పూర్తి కానే కాదండి. మీరు ఆమెను ఎన్నోసార్లు కొట్టారు, అందరి ముందు అవమానించారు కదా. తను ఆ లెక్క ఇంకా చూసుకోవటమే లేదు. నేను సరళ గారికి చెప్పాను, నాతో పాటు పోలీస్ స్టేషన్కి పదండి అని, అక్కడ గృహహింస అని ఫిర్యాదు చెయ్యండి అని. ఆవిడే వినలేదు. ఆవిడది ఎంత పెద్ద మనసు అంటే వాటన్నింటికీ ఆవిడ మిమ్మల్ని క్షమించేసింది కూడా.
అందుకే మీ మీద ఇప్పటికీ సరళ గారి రుణం అలాగే ఉండిపోయింది. దాన్ని మీరు జీవితం మొత్తంలో ఎప్పటికీ తీర్చలేరు. భీమరావు, ఈ అలంకారం అంతా తీసేయ్. ఇలా చూడండి, ఈరోజు మీరందరూ కలిసి వీళ్ళందరికీ ఒక పెద్ద గుణపాఠం నేర్పించారు. ఈరోజు మీరందరూ రుజువు చేశారు, ఒకవేళ ఒక ఆడది సాటి ఆడదానికి శత్రువు కాకుండా తన పక్కకొచ్చి నిలబడింది అంటే గనక ప్రపంచంలోని ఎంత పెద్ద శక్తి అయినా తలొంచుకుంటుంది అని. నువ్వన్నది నిజమే భీమ్. మేమంతా సరళకు తోడున్నాం. నువ్విక్కడ గురించి ఏమాత్రం ఆందోళన పడకు. నువ్వు కాలేజీకి వెళ్ళి చదువుకో. ఇక్కడ ఎలాంటి సమస్య వచ్చినా మేమంతా చూసుకుంటాం. కానీ మీరు వెళ్ళండి, మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. వెళ్ళండి. కూర్చోండి. రమా, ఈ రోజు నువ్వు పోరాడిన ఈ పోరాటమే భవిష్యత్తులో ఈ సమాజంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఈ రోజు నీ ఈ పోరాటం కేవలం ఒక వీధిలోనే కావచ్చు, కానీ ఒక రోజు ఇలాంటి పోరాటాలు దేశమంతా జరుగుతాయి. అలాగే జరిగి తీరాలి కూడా. అప్పుడే సమాజంలో సమతుల్యత ఏర్పడుతుంది. ఇంతవరకు ఎవరూ రాలేదు. అసలు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదో ఏమీ అర్థం కావడం లేదు. హితేష్ అన్న, మీరెందుకు బెంగపడుతున్నారు? భీమ్ ఇంకా రమ వెళ్ళారు కదా, వాళ్ళు గెలిచే వస్తారు. గెలిచొచ్చామంటే అప్పుడు మనోబలం ఇంకా పెరిగిపోతుంది. తర్వాత మీ మగవాళ్ళ విషయంలో మీ భార్యలు ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి. చూడండక్క, మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు వీళ్ళని రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టడం లేదు, అర్థమయ్యేలా చెబుతుంది. మేం బాగా అర్థం చేసుకున్నాం. వీళ్ళు కావాలంటే అక్కడికి గెలవని లేదా ఓడిపోని, మేము మా భార్యల సంగతి తప్పకుండా చూసుకుంటాం. జనార్దనన్న, వాళ్ళు వచ్చినప్పుడు కదా మీరు లెక్కలు చూసుకునేది. వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. ఇక ఏమంటున్నారంటే సరళకు భరణం లభించినంత వరకు వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారట. ఇక సరళ అత్తమామలు ఏం చెప్పి వెళ్ళారంటే కూర్చొనే ఉండండి, చిల్లి గవ్వ కూడా ఇవ్వమని అన్నారు. అయితే పద, మరి మనందరం వెళ్ళి వాళ్ళని తీసుకుని వద్దాం. పదండి పదండి పదండి. అక్క, మీరు కూడా వెళ్ళండి. వెళ్తేనే కదా చూస్తారు. నా కోడలు తమ అక్కడ ఒక ఆడదాని కోసం, సమంజసమైన హక్కు కోసం పోరాడుతుంది. ఇక తనను చూస్తే ఎవరికి తెలుసు, బహుశా మీకు అర్థమవుతుందేమో, మీరు జీజాబాయి కోసం ఏ పోరాటానికి వచ్చారో అది సమంజసమైంది కాదని, తప్పని. అలాగే మీరు ఇది కూడా చూడడం మంచిది. నా కొడుకు భీమ్, వాడు ఇన్ని ఇబ్బందులు దాటుకుని విద్యాదానం చేసే ఉపాధ్యాయుని ఎలా వెతుకుతాడు? దాంతో ఏదైనా నేర్చుకుని మీరు జీజాబాయికి నచ్చజెప్పడం మంచిది. సమస్యకు పరిష్కారం వెతికితేనే దొరుకుతుందని. దానికి సాక్ష్యం నా కొడుకే. మనిషి ఒక సామాజిక ప్రాణి. విద్య దానం చేయమంటున్నావా? విద్య ఎప్పుడు దానంగా లభించదు. కాలేజ్కి వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు.
గురువు గారు ఎలాగో చదువు చెప్పరు. నేను ఏదో ఒక రకంగా ఆయన దగ్గరే చదువుకోవాల్సి ఉంటుంది. పిన్ని, ఎవరైనా ఒక వ్యక్తిని చూసారా? ఇక్కడ కొంచెం పిచ్చివాడిలా ఉంటాడు, నిన్న ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. చూడలేదు. లేదా? బాబాయ్, మీరేమైనా ఆయన్ని చూసారా? తను ఒక పిచ్చివాడిలాగా ఉంటాడు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు, చూసారా? లేదా? అరే ఆగండి, ఆగండి, నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పేది వినండి. వెళ్ళెక్కడి నుంచి. ఏదంటే నీ తల పగలగొడతాను. ఈరోజు నేను అస్సలు వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? తల పగలగొడతాను. మీరు రాయితో కొట్టండి, ఇంకేమైనా చెయ్యండి, అయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చూడండి, మీరు నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి. నాకు సామాజిక శాస్త్రం చదువు చెప్పండి. ఇదిగో చూడు, అందరికంటే పెద్ద పిచ్చోడు వీడొక పిచ్చివాడి కాళ్ళు మొక్కుతున్నాడు. మీరు నాకు గురువు, నేను మీ దగ్గర చదువుకోవాలనుకుంటున్నాను. వీళ్ల మాటలు నా మీద ప్రభావం చూపించవు. వాళ్ళెందుకు అలా చెప్పి వెళ్లారు, ఎందుకు చెప్పారు, నేను అవేవీ పట్టించుకోను. నేను కేవలం సామాజిక శాస్త్రం చదువుకోవాలి. చదువు చెప్పండి. అప్పుడే చదువు చెప్పండి. మీకు శిష్యుని అయ్యే యోగ్యత నాకున్నదని మీలో నమ్మకం కలిగినప్పుడు మాత్రమే. సరే, చదువు చెప్తాను. కానీ ముందుగా ఈరోజు నువ్వు ఏం తప్పు చేశావో అది చెప్పు. ఆ తర్వాతే నేను నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తాను. తప్ప? నేనేం తప్పు చేశాను? ఆలోచించు, ఆలోచించు. ఇందాక నువ్వే చెప్పావు కదా, నేను నిన్ను శిష్యుడిగా ఎప్పుడు అంగీకరించాలంటే నాకు నువ్వు శిష్యుడివి కాగలే యోగ్యుడు అని నమ్మకం కలగాలి. ఇక శిష్యుడు కావటానికి అన్నిటికంటే పెద్ద యోగ్యత ఏంటంటే తనలో ఆత్మబోధ అనే సామర్థ్యం ఉండటం. అది నీకు తెలుసా? తప్పు. ఈరోజు నేనేం తప్పు చేశాను? ఆగండి, ఆగండి. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైపోయింది. మిమ్మల్ని పిచ్చివాడంటూ సంబోధించడమే నేను చేసిన అన్నింటికంటే పెద్ద తప్పు కదా. మీరు నన్ను క్షమించండి. నాకు ఆత్మబోధ కలిగింది. ఈ ప్రపంచం అజ్ఞాని, చదువుకున్న వ్యక్తిని కూడా పిచ్చోడు అనగలదు. కానీ నేనైతే చదువుకున్నవాణ్ణి. నేను విద్యను ఇంకా జ్ఞానిని ఇద్దరిని గౌరవించటం మంచిది. ఇక ముందు అలా అస్సలు జరగదు. నన్ను క్షమించండి. సిలబస్ చెప్పు. నీ తరగతిలో సామాజిక శాస్త్రంలో నీకు ఏమేం చదువు చెప్పాలో చెప్పు. చెప్పు. ఇప్పుడే చెప్తాను గురువుగారు. సరళకు న్యాయం జరగాలి, సరళకు న్యాయం జరగాలి, సరళకు న్యాయం జరగాలి, సరళకు న్యాయం జరగాలి, సరళకు న్యాయం జరగాలి. నినాదాలు అయిపోయా? ఇక లేవండి. ఇక అందరూ బస్తీకి పదండి. అక్కడ భర్తలు పిల్లలు అందరూ పస్తులు ఉన్నారు. మీరు ఇక్కడ ధర్నా అంటూ నాటకమాడుతున్నారా? లేచి పదండి. ఇలా చూడండి, ఈ ఆడవాళ్లలో మీ ఇంట్లోంచి ఎవరూ లేరు. అందుకే మీరు ఈ విషయానికి దూరంగా ఉండండి. అలాగే సరే, మా ఇంటి ఆడవాళ్ళు లేకుంటే లేకపోని. కానీ నా మిత్రుడి భార్య జోకు, ఇతని భార్య నట్వర్, వీళ్ళు అమ్మలేదా? ఇక వీళ్ళందరూ పస్తులుంటే నాకు ఆనందంగా ఉంటుందా? హితేష్, నువ్వేం బెంగపడకు. రమ ఏం చెప్పిందో దానికి మీరందరూ ఒప్పుకోండి. అప్పుడే మేము ఇక్కడి నుంచి లేస్తాం. ఈ రమ అంటే తన ఇంటి గురించి పట్టించుకోదు. నీకేమైంది? ఏ పులియా, ఇకలే ఇంటికి పద. వచ్చి వంట చేయి, నాకు బాగా ఆకలేస్తుంది. నీకు ఆకలేస్తుంటే వెళ్ళి స్వయంగా వండుకో, అలాగే తిను. మేమెక్కడికి వెళ్ళాం, ఎక్కడికి 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 వెళ్ళాం. చూడమ్మా,
ఇంటికి పద, నాకు ఆకలిస్తుంది. నీకు తెలుసు కదా నేను మధ్యాహ్నం భోజనం చేయకుంటే నా ఆరోగ్యం దెబ్బతింటుందని. ఇంటికి పద. నేను ఇంటికి రాను. ఎక్కడికి వెళ్ళాం 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 ఎక్కడికి వెళ్ళాం. మీ అందరి ఆడవాళ్ళ కారణంగానే మా ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. మేం దారి తప్పలేదు, సరైన దారిలోకి వచ్చాం. ఒకవేళ మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే సరళ అక్కకు భరణం ఇప్పించండి. మీ అందరికీ సిగ్గు అనిపించడం లేదా? పొద్దున్నుంచి ఏమీ తినలేదు, అక్కడ పిల్లల పస్తులున్నారు. ఇక మీరు ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారా? ఇంటికి పదండి. ఎక్కడికి వెళ్ళాం 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 ఎక్కడికి వెళ్ళాం. ఆపండి, విషయం చాలా పెద్దదైపోయింది. మన మగాళ్ళందరూ ఒక్కటైపోయి ఈ ఆడాళ్లకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఏం చేస్తారో చేసుకోండి. మీరెంత దూరం వెళ్తారో మేం కూడా చూస్తాం. మీరు చెప్పింది పూర్తిగా నిజమే. ఏం చేయాలో చెప్పండి, చాలు చెప్పండి. వీళ్ళందరి మీద కిరోసిన్ నూనె పోసి ఈ ఆడవాళ్ళందరినీ కాల్చి పారేద్దాం. అవునా? కిరోసిన్ నూనె ఒక్క బొట్టు పోసి చూడండి. ఈ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ చెప్తున్నాడు. నేను అదే చేతిని పీకి పారేస్తాను. కానీ అదే ఆహాన్ని మీరందరూ వదిలేస్తే జీవితం ఎంతో అందంగా తేలిగ్గా మారిపోతుంది. కానీ జాతి పేరుతో శతాబ్దాలుగా ఏర్పడిన లోయ కేవలం ఈ మాటతోనే పూడ్చుకుపోయింది. మనం ఆడవాళ్లకు బుద్ధి చెప్పాలని. అంతే, మగాళ్ళందరూ కలిసిపోయారు. చాలా బాగుంది. ఇక ఇదే విధంగా మీరందరూ కలిసి మానవ వికాసాన్ని ఒక పెద్ద లక్ష్యంగా మార్చుకుంటే మన జాతి అలాగే మన మతాలు అన్నీ ఒక్కటైపోతాయి. చూడు రామ్జీ, నువ్వు మగాడివి కాదు. మగాడి పేరుకే కళంకానివి నువ్వు, తెలుసా? చెప్పు. మగాడి అయ్యుండి మగాళ్లకు సహకరించకుండా ఆడవాళ్లకు వత్తాసు పలుకుతున్నావు. ఛీ! హితేషన్న, ఆడవాళ్ళను గౌరవించడమే మగాడి కర్తవ్యం అవుతుంది. ఇక నేను అదే చేస్తున్నాను. మీరెంత గుర్తుపెట్టుకోండి, మగాళ్ల పోరాటం కేవలం జాతి గురించి, కానీ మన ఆడవాళ్ల పోరాటం జాతితో పాటు మగాళ్ల మీద కూడా. అందుకే జాతికి చెందిన పోరాటం ముగిసిన తర్వాత కూడా మన ఆడవాళ్లు మన హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉండాలి. అలాగే ప్రతి పోరాటము గెలుస్తూ ఉండాలి. ఇక ఈ గెలుపుకి ఆరంభం మనం ఇక్కడి నుంచే చేయాల్సి ఉంటుంది. అంటే మమ్మల్ని బలహీనలు అనుకుంటున్నారా? మేము ఓడిపోతామనా? మేము మొగాళ్ళం, చూపిస్తాం కూడా. ఆడవాళ్ళు లేకున్నా మేము ఉండగలమని. పదండి సోదరులు, పదండి వెళ్దాం, పదండి. అంటే ఈ ఇంట్లో ఎవరూ లేరు. మీరా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అందుకే తినేసి త్వరగా పడుకుందాం అనుకున్నాను. ఏం పర్వాలేదు, మీరు తినేసి పడుకోండి. రామ్జీ, మీరు నాకు తమ్ముడు కదా, మీకోసం నేను భోజనం వండి పళ్ళెంలో పెట్టుంచాను. మీరు తినేయండి. ఇక మిగతా వాళ్ళంతా ఏం తింటారో అది మనకేం సంబంధం? క్షమించండి అక్క, కానీ మీరంటున్నది తప్పు. నేను కేవలం కుటుంబం గురించి మాట్లాడడం లేదు.
నేను ఈ ఇంట్లోని ఆడవాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. ఇక అక్కడ అందరూ పస్తులున్నారు. మరి నేను ఒక్కడినే ఎలా తినగలను? ఇదే కదా సమస్య. నేనిక్కడ ఎలా ఉంటున్నానో అలాగే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. జీజాబాయికి ఇక్కడ ఉండడం ఎంత కష్టంగా అనిపిస్తూ ఉంటుందో. జీజాబాయి పేరు మధ్యలోకి ఎందుకు వచ్చింది? చెప్తా వినండి. ఒకవేళ జీజాబాయి ఇక్కడ ఉంటే మీరు తనకు చెప్పేవాళ్ళు అందరి కోసం వంట వండమని. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్లు లేనే లేరు. ఇక మగాళ్ళు ఎందుకు వంట వండుతారు? ఇక జీజాబాయి నిరాకరించేది. ఏ ఆడదైనా అందరి కోసం వంట వండాలన్న శ్రమ ఎందుకు తీసుకుంటుంది? పైగా అదేంటంటే తనకు ఈ పోరాటానికి మధ్య ఎలాంటి సంబంధం లేనప్పుడు ఇక జీజాబాయి నిరాకరించగానే మీరు అలాగే మీ ఈ గారాల కొడుకు మిగిలిన వాళ్ళందరూ కూడా తనను వ్యతిరేకించేవాళ్ళు. తనని మనిషికో మాట అనేవాళ్ళు, దెప్పి పొడిచేవాళ్ళు. కానే కాదు,